అంతే కదా సార్ ఇప్పుడు. నేను నమ్మట్లా. జగన్మోహన్ రెడ్డి గారి మనసులో నేను ఉంటాను, నాకు తెలుసు. మా ఇద్దరుకున్న అనుబంధం అది. నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. సో నిజంగానే ఒకవేళ మీ మీద అంత అనుబంధం, అంత అటాచ్మెంట్ ఉండుంటే ఈ చెప్పే సొల్లు ఎవరైతే సొల్లుగాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరైతే మీ మీద ఎలిగేషన్ చేశారో వాళ్ళు నమ్మకుండా ఉండాల్సింది కదా మరి. అంటే సార్ ఒక్కోసారి రాజకీయాలు ఎలా ఉంటాయంటే మనకి తెలుస్తూనే, ఇది తప్పని తెలుస్తూనే అది చేయాల్సి వస్తుంది. ఓకే. ఇది రైట్ అని తెలుస్తూనే అది అమలు చేయలేని పరిస్థితులు కూడా వస్తాయి. ఇది రాజకీయ అష్టదిగ్బంధనం జరుగుతుంది ఒక్కొక్కసారి పాలిటిక్స్ లో. ఎంజీఆర్ గారు ఒకసారి చైర్లో కూర్చొని హీ వాజ్ వెరీ ఆనెస్ట్ చీఫ్ మినిస్టర్. 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇలాగే మీడియా వాళ్ళు అడిగారు, సార్ మీ గవర్నమెంట్ లో కూడా అవినీతి జరిగింది. వెంటనే చైర్ నుంచి లేచి, ఎస్ దిస్ ఎంజీఆర్ స్టిల్ హానెస్ట్ పర్సన్, బట్ దిస్ చైర్ డిడెంట్ అలౌ మీ టు బీ హానెస్ట్. ఈ చైర్ నన్ను హానెస్ట్ గా ఉండనివ్వలేదు, కానీ నేను ఇప్పటికీ హానెస్టే. నేను చైర్ నుంచి బయటకు వచ్చి చెప్పాడు. చరిత్ర ఇదండి, రాజకీయాలు ఇలాగే ఉంటాయండి.